హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ స్వాగ్, స్టారింగ్ బై శ్రీ విష్ణు, రీతు వర్మ, మీరా జాస్మిన్ ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై హసీద్ గోలి. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే స్టోరీ మెయిన్లీ జెండర్ ఈక్వాలిటీ గురించి రన్ అవుతుంది. శ్వాగనిక వంశంలోని ప్రజెంట్ జనరేషన్ వారసుడు ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అసలు నిజమైన వారసుడు ఎవరు, ఇంకా ఆ వంశంలో ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అంటే మనకు అరౌండ్ 2 hours 30 minutes వరకు అయితే ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ ఆ సీన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. అండ్ మనకి బాహుబూతి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత నుండి మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. మూవీలో దాదాపు ఈ క్యారెక్టర్ నుండి వచ్చే కామెడీయే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో మనకి ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా ఎంగేజింగ్ గా బాగా తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇంటర్వెల్ దగ్గరనే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మనం కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే బాగా అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడే మనకి వంశం ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పటి వరకు ఎలా కంటిన్యూ అవుతూ వస్తుందనే ఈవెంట్స్ ని బాగా చూపెట్టారు. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ లో మనకి స్క్రీన్ ప్లే కాస్త ఎంగేజింగ్ గా ఉంటే సెకండ్ హాఫ్ లో మాత్రం దాదాపు ఎమోషనల్ అండ్ డ్రామాతో రన్ అవుతుంది. సో ఇక్కడ కొంతమందికి లాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే రావచ్చు. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి ప్రీ క్లైమాక్స్ కి ముందు ఇంకో ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు, అది కూడా బాగుంది. అండ్ మనకి క్లైమాక్స్ మంచి ఎమోషనల్ మెసేజ్ తో ఎండ్ చేస్తారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శ్రీ విష్ణు గారు ఈ మూవీలో చాలా రోల్స్ ప్లే చేశారు అండ్ అన్ని కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ అతని యాక్టింగ్ కూడా ప్రతి క్యారెక్టర్ లో ఎవ్రీ షేడ్ డిఫరెంట్ గా చాలా బాగుంది. అండ్ తన క్యారెక్టర్స్ లో ఈ బాహుబూతి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. రీతు వర్మ గారికి కూడా ఈక్వలెంట్ గా స్కోప్ అయితే ఉంది, తను కూడా తన క్యారెక్టర్స్ లో బాగానే వేసింది. మీరా జాస్మిన్ గారు కూడా ఈ మూవీలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండ్ బ్యూటిఫుల్ రోల్ అయితే చేశారు. మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ మనకి కనిపించినప్పుడల్లా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. దాక్ష గారు కూడా తనకిచ్చిన రోల్లో తాను బాగానే చేశారు. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై వివేక్ సాగర్. ఈ మూవీలో సాంగ్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, బట్ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ మన డైరెక్టర్ హసీద్ గోలి గారి డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. మూవీలో ఉన్న రైటింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ బాగున్నాయి. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా దానికి తగ్గట్టే బాగా చేశారు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏదీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.